120 కోట్ల జన భారతం. కావాల్సినంత మ్యాన్ పవర్ మన సొంతం. ప్రపంచంలో చాలా దేశాలకు లేనిది మనకున్నది అదే జనాభా. పెరిగిన జనాభానే భారత్కు ప్లస్, అదే ఆర్థికాభివృద్ధికి మైనస్. ఆ జనాభాను ఇక అదుపు చేయాల్సిన టైం వచ్చిందా? జనాభా కంట్రోల్ లేకపోతే ఏమవుతుంది? అందరికీ అన్ని అందాలంటే పాపులేషన్ తగ్గాల్సిందేనా? పెరుగుతున్న జనాభా వల్ల వచ్చే నష్టాలేంటి? తగ్గించకపోతే వచ్చే నష్టాలేంటి? అసోచామ్ రిపోర్టు చెప్పిన వాస్తవాలతో V6 స్పాట్లైట్. భారతదేశం జనాభాలో చైనా తర్వాత రెండో అతిపెద్ద దేశం. మన దేశ జనాభా అంతకంతకు పెరుగుతోంది. అసోచామ్ రిపోర్ట్ అదే చెబుతోంది. ప్రపంచ జనాభాలో చైనా, ఇండియాల జనాభానే దాదాపుగా 40%. అందులో ఇండియాది 20%. దేశానికి జనాభా ఎంత ప్రయోజనమో అంతకన్నా ఎక్కువ నష్టాన్నే మిగుల్చుతోంది. అందుకే జనాభా నియంత్రణకు పిలుపునిచ్చింది ఐక్యరాజ్య సమితి. ఇంతకీ దేశంలో జనాభా పెరుగుదల ఎలా సాగింది? జనాభా లెక్కలు ఏం చెబుతున్నాయి? ఎక్కడ చూసినా జనం, ఇసుకేస్తే రాలనంత జనం. దేశంలో జనాభా అంతకంతకు పెరుగుతోంది. అసోచామ్ అదే చెబుతోంది. ప్రపంచంలోనే ఎక్కువ జనాభా ఉన్న రెండో దేశం ఇండియా. చైనా తర్వాత 100 కోట్లను దాటిన రెండో దేశంగా రికార్డ్ సృష్టించింది ఇండియా. అంతేనా, మరికొన్ని కొత్త రికార్డులను సృష్టించేందుకు రెడీ అవుతోంది. ప్రస్తుతం మన ప్రపంచ జనాభా 705 కోట్లు. ప్రపంచంలో ప్రతి సెకనుకు 5 పుడుతుంటే 2 చనిపోతున్నారు. అంటే సెకనుకి 3 చొప్పున జనాభా పెరుగుతుందన్నమాట. ప్రతి 40 ఏళ్లకి జనాభా రెట్టింపయ్యే పరిస్థితి ఉందిప్పుడు. 1వ శతాబ్దంలో ప్రపంచ జనాభా కేవలం 40 కోట్లు మాత్రమే. 1850లలో మొదటిసారి జనాభా 100 కోట్లను దాటింది. అక్కడ్నుంచి కేవలం 150 ఏళ్లలోనే 650 కోట్లను దాటేసింది. 150 ఏళ్లలో మూడింతలైంది. వచ్చే 50 ఏళ్లలో 900 కోట్లకు చేరుకుంటుందని అంచనా. ఇక మన దేశం విషయానికొస్తే భారత్ జనాభా 127 కోట్లకు చేరింది. మన రాష్ట్ర జనాభా 4.5 కోట్లకు చేరింది. ప్రతి నిమిషానికి మన దేశంలో 53 మంది పుడుతున్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి జనాభా మూడింతలైంది. ఇదిలాగే కొనసాగితే 2030 నాటికి 153 కోట్లకు చేరి చైనాను అధిగమించే అవకాశాలున్నాయంటున్నాయి అసోచామ్ లాంటి సంస్థలు. ఏటేటా పెరుగుతున్న జనాభాతో దేశంలో సమస్యలు ఎక్కువవుతున్నాయి. అందుకే జనాభా నియంత్రణకు నడుం బిగించింది ఐక్యరాజ్య సమితి. అందుకే చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అన్న నినాదాన్ని విశ్వవ్యాప్తం చేస్తోంది. జనాభా దినోత్సవం సందర్భంగా చాలా దేశాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా అసోచామ్ మన దేశ జనాభా గురించి రీసెర్చ్ చేసింది. ప్రయోజనాలు, నష్టాలను బేరీజు వేసింది. నాటికి దేశ జనాభా చైనాను మించుతుందని అంచనా. రాబోయే 14 ఏళ్లలో భారతదేశం ప్రపంచంలో జనాభాలో మొదటి స్థానం ఆక్రమిస్తుందని ఐక్యరాజ్య సమితి అంచనా. అధిక జనాభాగా గుర్తింపు పొందడం ఒక దేశానికి గర్వకారణమే కావచ్చు. కానీ
దాన్ని సక్రమంగా వినియోగించుకోకపోతేనే అసలు సమస్యలు. దేశంలో జరుగుతోందదే. చైనా జనాభాను కంట్రోల్ చేసి మిగిలిన విషయాలలో అభివృద్ధి చెందుతోంది. కానీ మన దేశం మాత్రం జనాభాను నియంత్రించకుండా అన్నింట్లోనూ వెనుకబడుతోంది. జనాభా నియంత్రణలో భారత్ ఇంకా వెనుకబడే ఉంది. 1970లో కుటుంబ నియంత్రణ అమలు చేసిన టైంలో కొన్ని చోట్ల వివాదాస్పదమైంది. అయితే స్త్రీ విద్యతో జనాభా పెరుగుదల బాగా తగ్గింది. 2060 నాటికి భారతదేశ జనాభా 1.6 బిలియన్లకు చేరుకుంటుందని భావిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి అంచనా ప్రకారం నైజీరియా చైనాను అధిగమించి జనాభా విషయంలో ద్వితీయ స్థానంలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రపంచంలోని 10 మహానగరాలలో 3 భారతదేశంలోనే ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం ప్రపంచంలోనే అధిక జనాభా గల నగరాల్లో ఢిల్లీ 2వ, ముంబై 7వది, కోల్కతాది 10వ ప్లేస్. దేశంలో చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్, పూణే, సూరత్ ఈ నగరాలు అత్యధిక జనాభా ఉన్న 100 నగరాలలో నిలబడ్డాయి. జనాభా 2,26,00,000. జపాన్ రాజధాని టోక్యోను అధిగమించి రికార్డులోకెక్కింది. ఒక్క ఢిల్లీలోనే నీటి కొరత, కనీస సౌకర్యాల కొరత కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. నగరంలో 4వ వంతు జనాభాకు ప్రతిరోజు నీటి సరఫరా ఉండదు. మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతోంది. ఇది కేవలం అధిక జనాభా వల్లే. ల నుంచి జనాభా పెరుగుదలపై దేశంలో అవగాహన కార్యక్రమాలు చేపట్టడంతో తర్వాత కాలంలో తగ్గుతూ వచ్చింది. చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం అంటూ ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించడంతో ఒకానొక దశలో జనాభా పెరుగుదల 3% పడిపోయింది. అయినా సరే జనాభా నియంత్రణ మాత్రం అదుపులోకి రాలేదు. అంతలా పెరిగిపోయింది పాపులేషన్. మానవ వనరులు ఏ దేశ ఆర్థిక వ్యవస్థకైనా ముఖ్యమే. కానీ మన దేశానికి మాత్రం అదే మైనస్గా మారింది. జనాభా నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోకపోవడంతో దేశం సమస్యల వలయంగా మారుతోంది. అంతకంతకు పెరుగుతున్న పాపులేషన్ డెన్సిటీతో సౌకర్యాల కొరత కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. అసలు జనాభా పెరుగుదలతో వచ్చే నష్టాలేంటి? మన దేశంలో కనిపిస్తున్న పరిస్థితులేంటి? అసోచాం లెక్కలు ఏం చెబుతున్నాయి? రు 2011 మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా జనాభా 1.23% చొప్పున పెరిగిందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. కానీ వాస్తవాలు మరోలా ఉన్నాయి. చైనా జనాభా పెరుగుదల అదుపుకు చేపట్టిన కార్యక్రమాలతో 0.53% మాత్రమే పెరుగుదల కనిపించింది. కానీ మన దేశంలో ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా ఐక్యరాజ్య సమితి అంచనాలను దాటి 1.64% పెరుగుదలను నమోదు చేసింది. మన దేశంలో క్రీస్తు పూర్వం నుంచే జనగణన జరిగిందనడానికి ఆధారాలున్నాయి. మౌర్య సామ్రాజ్యంలో కౌటిల్యుని అర్థశాస్త్రంలో మొదటి జనగణనకు ఆధారాలున్నాయి. తర్వాత క్రీస్తు పూర్వం 321-296 మధ్యకాలంలో జనగణన కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత మొఘల్ డైనాసిటీలో అక్బర్ పాలనా కాలంలో ఓసారి చేపట్టారు. అదంతా చరిత్ర. అయితే శాస్త్రీయ పద్ధతిలో 1872 నుంచి సెన్సస్ లెక్కలు తీయడం మొదలైంది.
1881లో దేశవ్యాప్తంగా లెక్కింపు జరిగింది. ఇక స్వాతంత్ర్యం వచ్చాక ప్రతి 10 ఏళ్లకోసారి లెక్కించే సంప్రదాయం కొనసాగుతోంది. ప్రస్తుత భారతదేశం మొత్తం జనాభా అమెరికా, ఇండోనేషియా, బ్రెజిల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, జపాన్ దేశాలతో సమానం. ఈ 6 దేశాల మొత్తం జనాభా 121 కోట్లు. ఈ ఫిగర్ ని భారత్ 2011 జనాభా లెక్కల్లోనే బీట్ చేసింది. ఈ 3 ఏళ్లలో మరో 6 కోట్ల మంది పెరిగారు. ప్రపంచంలోని మొత్తం జనాభాలో 19.4% చైనాలో ఉంటే 17.5% భారత్లో నివసిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి రీసెర్చ్ ప్రకారం చైనాలో జనాభా వృద్ధి 0.53% అయితే భారత్లో వృద్ధి 1.64%. చైనాలో జననాల రేటు ప్రతి 1000 మందికి 24 అయితే 12కు తగ్గించుకోగలిగింది. అక్కడ వివాహితులైన స్త్రీలలో 85% మంది గర్భనిరోధక సాధనాలు వాడుతున్నారు. కానీ మన దేశంలో అది 41% మాత్రమే. గర్భనిరోధక సాధనాల వినియోగంలో మన దేశం కంటే శ్రీలంక మెరుగైన స్థితిలో ఉంది. దాంతో ఆ దేశంలో జననాల రేటు 19కి తగ్గింది. కేరళ, తమిళనాడు, గోవా లాంటి రాష్ట్రాలను మినహాయిస్తే మిగతా రాష్ట్రాల్లో కుటుంబ నియంత్రణపై ఎక్కువ మందికి అవగాహన లేదని చెప్పాలి. ప్రపంచం మొత్తం మీద నమోదవుతున్న జనాభా వృద్ధి రేటు 2.53% అయితే మన దేశంలో అది 2.66%. అందుకే చాలా వేగంగా దేశ జనాభా పెరుగుతోంది. చైనాలో వన్ చైల్డ్ పాలసీని దశాబ్ద కాలంగా కఠినంగా అమలు చేస్తోంది. దాంతో మన పొరుగు దేశం జనాభా పూర్తిగా కంట్రోల్లోకి వచ్చింది. మన దేశంలోనూ కుటుంబ నియంత్రణ అమల్లో ఉన్న 2 పిల్లల కాన్సెప్ట్ జనాభా నియంత్రణకు అడ్డంకిగా మారింది. ఇదిలా ఉంటే దేశంలో జనసాంద్రత ప్రతి చదరపు కిలోమీటర్కు 366 అయితే వరల్డ్ పాపులేషన్ డెన్సిటీ కేవలం 50%. బడ్జెట్ లెక్కలతో పోల్చి చూస్తే మన సోషల్ సెక్యూరిటీ కేవలం 19%. అది ప్రపంచం సగటు 60%. ప్రపంచంలో చాలా దేశాలు ప్రజారోగ్యం కోసం 58% నిధులను వెచ్చిస్తున్నాయి. కానీ మన దేశంలో మాత్రం అది 28%. ఈ లెక్కలు చాలు జనాభా పెరుగుదల ఎంత ప్రమాదకరమో చెప్పడానికి. ఇదొక్కటే కాదు, ప్రపంచంతో పోలిస్తే మన దేశం వ్యక్తిగతంగా అక్షరాస్యత, ఆరోగ్యం, వైద్యం లాంటి చాలా అంశాల్లో వెనుకబడే ఉంది. దీనికి కారణం అంతకంతకు పెరుగుతున్న జనాభానే కారణమన్నది నిపుణుల మాట. మంది ఎక్కువైతే మజ్జిగ పలచనవుతుందట. పెరుగుతున్న జనాభాతో దేశంలో విద్య, వైద్యం, ఆరోగ్యం లాంటి అంశాలు ప్రభుత్వానికి సవాలుగా మారుతున్నాయి. ప్రభుత్వాలకే కాదు, జనానికి కూడా ఇబ్బందిగా మారుతోంది. దేశంలో జనాభాను నియంత్రించక తప్పదా? మిగతా ప్రపంచంతో పోలిస్తే పాపులేషన్ గ్రోత్తో భారత్ పరిస్థితి ఏంటి? తగ్గించడానికి మన ముందున్న మార్గాలేంటి? నియంత్రించకపోతే వచ్చే నష్టాలేంటి? అసోచాం రిపోర్ట్ అసలు ఏం చెబుతోంది? పెరుగుతున్న జనాభా రాజకీయ నేతలకు ఓటు బ్యాంకుగా మారుతోంది. కానీ ఆ జనాభా మాత్రం దేశాభివృద్ధికి భారమవుతోంది. పాలకులు సరైన అవకాశాలు కల్పించలేకపోతున్నారు. రాజకీయ క్రీడలో జనాభా పావుగా మారడం తప్ప వాళ్లకు ఒరిగేదేం లేదు. ఇది దశాబ్దాలుగా దేశం డైజెస్ట్ చేసుకుంటున్న వాస్తవం.
దేశంలో జనాభా పెరుగుదలకు నేతల రాజకీయాలే కారణం. కులమతాలకు రంగులద్ది జనాభా నియంత్రణను అడ్డుకుంటూ వచ్చారు నేతలు. యూపీ, బీహార్, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో పెరుగుదలకు కాప్ పంచాయతీ పెద్దలు, కుల పెద్దల రాజకీయాలే కారణం. మన దేశంలో 1970లోనే జనాభా నియంత్రణ కార్యక్రమాలు చేపట్టారు. నిజానికి చైనా కంటే ముందే భారత్ మేల్కొంది, ఆచరణ మొదలుపెట్టింది. కానీ అమలే అందకుండా పోయింది. జనాభా వృద్ధి రేటులో తగ్గుదల గణనీయంగా ఉన్నా ప్రోత్సాహక విధానాల్లో లోపాలు, అవగాహన చర్యలపై దృష్టి పెట్టకపోవడం నియంత్రణను అడ్డుకున్నాయి. జనాభా పెరుగుదలను తగ్గించడానికి ప్రభుత్వం ప్రయత్నించాలి. మహిళా సాధికారత పెంపు, వివాహ వయసు పెంచడం, వన్ చైల్డ్ నార్మ్ లాంటి వాటితో ప్రోత్సాహకాలు ప్రకటించాలి. హెల్త్ వర్కర్లకు శిక్షణ ఇవ్వడంతో పాటు పంచాయతీలకు అధికారాలిచ్చి ప్రోత్సహించాలి. ఈ చర్యలతో జనాభా వృద్ధి రేటును నియంత్రించే అవకాశం ఉంది. దేశంలో జనాభా వృద్ధి రేటులో తగ్గుదల నమోదైతే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. ప్రభుత్వ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. దేశ ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందేలా చూసే ఛాన్స్ ఉంటుంది. ఒకే కుటుంబంలో 2-3కి ఫీజు రియంబర్స్మెంట్, రేషన్, లోన్స్ లాంటివి అందటం, మిగతా కుటుంబాలకు అవి దక్కకపోవడం దీనికి ఉదాహరణ. పెరుగుతున్న జనాభాను నమోదు చేయడం కూడా కత్తిమీద సామే. దాంతో సంక్షేమం, సబ్సిడీలు ఎవ్వరికి దక్కుతున్నాయో అర్థం కాని గందరగోళం ఏర్పడుతుంది. ఇది మరింత ప్రమాదకరమంటోంది అసోచామ్. జనాభా నియంత్రణలో ఒక్కో దేశానిది ఒక్కో స్ట్రాటజీ. భారత్ లాంటి దేశాలకు పెరుగుతున్న జనాభా భారమైతే జపాన్, జర్మనీ, రష్యా, ఆస్ట్రేలియా లాంటి దేశాలు జనం లేక అల్లాడుతున్నాయి. అందుకే ఆ దేశాలు జనాభా వృద్ధి కోసం ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నాయి, ఖచ్చితంగా అమలు చేస్తున్నాయి. ఇక సింగపూర్ లాంటి దేశాలు స్టాప్ ఎట్ 2 అని రిస్ట్రిక్షన్స్ పెడుతున్నాయి. ఇండోనేషియాలో కొందరు మత పెద్దలు కుటుంబ నియంత్రణను వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వాలు కఠిన చర్యలతో వాళ్లను దారిలో పెడుతున్నాయి. కానీ మన దేశంలో పరిస్థితి పూర్తిగా డిఫరెంట్. ఇప్పటికీ 127 కోట్లు దాటింది జనభారతం. దాన్ని ఖచ్చితంగా నియంత్రించాల్సిన టైం వచ్చింది. పెరిగే జనాభాతో ఉద్యోగ, ఉపాధి, విద్య, వైద్యం లాంటి సౌకర్యాలు కల్పించడం ఏ ప్రభుత్వానికైనా సవాలే. ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలు అందాలంటే ప్రతి పుట్టుక నమోదు కావాలి. 1976లో చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ను తీసుకొచ్చారు. దాంతో బాల్య వివాహాలు తగ్గాయి. 2010లో 2 పిల్లల చట్టాన్ని తీసుకొచ్చారు. దాన్ని ఆంధ్రప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాలు విజయవంతంగా అమలు చేశాయి. 2 సంతానం ఉంటే ఎన్నికల్లో పోటీకి అర్హులన్న ప్రచారంతో కట్టడి చేశాయి. దాంతోపాటు 2 సంతానమే ముద్దు అన్న నినాదం జనాల్లోకి చొచ్చుకెళ్లింది. అది చాలా రాష్ట్రాల్లో మంచి ఫలితాలనిచ్చింది. చైనా లాగే దేశంలో వన్ చైల్డ్ పాలసీని కఠినంగా అమలు చేయాలంటున్నారు నిపుణులు. దానికోసం భారీగా ప్రోత్సాహకాలివ్వాలంటున్నారు. కేరళలో ప్రవేశపెట్టిన విమెన్స్ కోడ్ బిల్లును దేశవ్యాప్తంగా అమలు చేయాలని సూచిస్తున్నారు. అలాగే కొన్ని వర్గాల్లో కుటుంబ నియంత్రణను అడ్డుకునే సంప్రదాయం ఉంది. వాళ్లను రాజకీయంగా మార్చాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. ఇండోనేషియాలో లాగా కులమత పెద్దలపై అవసరమైతే కఠిన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. దేశం మొత్తానికి నేషనల్ హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం. దాన్ని అమలు చేయాలంటే వచ్చే 10 ఏళ్లలో జనాభా నియంత్రణను ఖచ్చితంగా చేపట్టాలి అన్నది నిపుణుల మాట.
ఏ దేశాభివృద్ధి అయినా ఆ దేశ మానవ వనరులతోనే సాధ్యం. ఉన్న జనాభాను ప్రభుత్వాలు ఎలా ఉపయోగించుకుంటున్నాయి అన్నదానిపైనే ఆర్థికాభివృద్ధి ఆధారపడి ఉంటుంది. మన దేశానికి మానవ వనరుల కొరత లేదు. జనాభా సమస్యలు అసలే లేవు. కావాల్సిందల్లా సరైన గైడ్ లైన్స్తో ముందుకెళ్లడమే. ఏదైతేనేం ఇకపై జనాభా నియంత్రణపై దృష్టి పెట్టాల్సిన టైం వచ్చింది. కొత్త ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుందో, దాన్ని జనం ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఇది V6 స్పాట్లైట్.